పోయిందే అని బాధ, ఏడుపు. కానీ ఏడవడం వల్ల వాడు వెనక్కి వచ్చేవాడు. అంటే ఇక్కడ మళ్ళీ భలే కత్తిలాంటి ప్రిన్సిపల్ అండి అది. ఈ ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్లేదు అంటే మోటివేషన్ పోతుంది, అది సర్వత్ర వర్జయిస్తుంది. అందులో ఎప్పుడు కూడా అతి ఉండకూడదు. అది చెప్పినంత సులభం కాదు కదా గెటింగ్ ఇట్. నువ్వు బతుకుండగానే బతుకుతావా, చచ్చాక కూడా బతుకుతావా అన్నది పాయింట్. ఇంతకుమించి ఏమీ లేదు. రిజెక్షన్ డిజెక్షన్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్, సివిల్ సర్వీస్ లైఫ్. ఐఎమ్ కంపేరింగ్ విత్ పాపం, మరణము, జీవితము, ఈ మంచి చెడ్డ ఎనీథింగ్. పుస్తకాలు చదివితే జీవితం బాగుపడుతుంది అని అంటారు చాలామంది. నేను అలా అనండి, నీ కెరీర్ కనుక పుస్తకాలు చదివితేనే బాగుపడే కెరీర్ అయితే చదువు. ఇప్పుడు రిజెక్షన్ డిజెక్షన్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్, సివిల్ సర్వీస్ లైఫ్. అండ్ ఇన్ పర్టికులర్గా మనం చూసుకున్నామంటే ఒక ఐఏఎస్ ఆస్పిరెంట్కి చాలా అరుదుగా ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసుకుని పోవడం అనేది ఇట్స్ అ వెరీ రేరిటీ. నాట్ టెలింగ్ ఇట్స్ ఇంపాసిబుల్, ఇట్స్ అ రేరిటీ. సో అది హ్యాండిల్ చేయడానికి కోసం వాట్ ఈస్ ఇట్ దట్ అంటే మీ ఉద్దేశం ఫస్ట్ అటెంప్ట్లో ఐఏఎస్ అవ్వాలన్నా అవ్వకపోయినా పర్లేదనా? అవ్వలేదు అనుకుందాం, ఒకవేళ దే డిడ్ నాట్ క్లియర్. సో ఈ రిజెక్షన్ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేసుకోగలగాలి? వాట్ షుడ్ దే డూ? సమ్ టిప్స్ వేర్ దే కెన్ హ్యాండిల్ రిజెక్షన్ అండ్ డిజెక్షన్. ద వెరీ బేసిక్ పాయింట్ అండి, నాకు సర్వీస్ రాలేదు, ఐ హ్యావ్ బీన్ రిజెక్టెడ్ బై యూపీఎస్సీ అన్నప్పుడు అండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తెలుసుకోవాల్సిన పాయింట్ అంటే రిజెక్షన్ ఈజ్ రాంగ్, రిజెక్షన్ ఈజ్ నాట్ రాంగ్, రిజెక్షన్ ఈజ్ న్యాచురల్. అండ్ సక్సెస్ని ఫెయిల్యూర్ని అనే పదాలతో చూడకుండా నువ్వు ఇన్సిడెంట్గా కనుక చూసి అది ఎర్నింగ్ అండ్ లెర్నింగ్ అని నీకు అర్థమైతే సరిపోతున్నాను. అంటే ఇంకోలా చెప్పాలి అంటే మనకి నువ్వు ఏ కారణం చేతనైనా సివిల్ సర్వీసెస్ రాలేదు అంటే ఫస్ట్ అటెంప్ట్ మాట్లాడదాం, ఇంకా ప్రిపరేషన్ సరిపోలేదు. ఫీడ్బ్యాక్ నువ్వు ఇచ్చిన దానికి నీకు ఇంత ఫీడ్బ్యాక్ వచ్చింది, సో నువ్వు ఇంకా కొంచెం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అలాగే ఇది రియాలిటీ జోన్ అనే పదం వాడతామండి. వాస్తవికతా సూత్రం అంటారండి సైకాలజీలో. సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆల్ఫ్రెడ్ ఆడ్లర్ లాంటి వాళ్ళు చెప్తారు, ఇఫ్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ హ్యావింగ్ సచ్ ఏ వండర్ఫుల్ రియాలిటీ ప్రిన్సిపల్, దాన్ని ఇంకోలా చెప్పాలంటే ప్రాక్టికాలిటీ అంటాం, మన వాస్తవికత అంటాం. అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఏదైనా ఒక ప్రమాదం కానీ ఒక ఇన్సిడెంట్ కానీ ఏదైనా నీ జీవితంలోకి వస్తే దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఒక రోడ్డు మీద వెళ్ళిపోతున్న ఒక స్త్రీ యొక్క చేతిలోంచి ఒక వ్యాలెట్ వేసుకున్న వ్యాలెట్ని కనుక ఎవరైనా పట్టుకుపోతే ఫస్ట్ కలిగేది షాక్, వెంటనే కలిగేది సారో, పోయిందే అని బాధ, ఏడుపు. కానీ ఏడవడం వల్ల వాడు వెనక్కి వచ్చేవాడు. ఇది ప్రాక్టికాలిటీ, ఇది లాజిక్. అందులో జీవితంలో ఎప్పుడు కూడా ఏడడం మానే. అది చెప్పినంత సులభం కాదు కదా. వండర్ఫుల్ అడిగారండి. చెప్పినంత సులభం కాదండి, చెప్పేవాడు కూడా. అందుకే నేనేమంటానంటే కార్డియాలజిస్ట్కి కూడా హార్ట్ అటాక్ వస్తుందండి, డెంటిస్ట్కి కూడా పుచ్చిపళ్ళు ఉంటాయంటే ఉండకూడదంటే ఎట్లా? అందుకే నేనేమంటానంటే ఇంపాసిబుల్ అనేది ఎంత సత్యమో, ఎంత సత్యమో, పాసిబుల్ అనేది ఎంత అన్ప్రాక్టికల్, ఈ రెంటికి మధ్యలో ట్రైయింగ్ టు బి పాసిబుల్ ఉన్నంతలో. అందునే అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన దుఃఖౌంతేయ వైరాగ్యేణ చగృహ్యత అని చెప్పి భగవద్గీతలో అర్జునుడికి చెప్తారండి కృష్ణుడు. అంటే నువ్వు రెండే మార్గాల ద్వారా ఏదైనా సాధించవచ్చు అంటే అందులో చెప్పింది మనో నిగ్రహం. బట్ నేను ఏదైనా అంటున్నాను, అదేంటి అంటే అభ్యాసము ఆరు వైరాగ్యం అండి. అవసరమైతే అభ్యాసం చేయలేదు, వైరాగ్యం తీసుకో. మనం ఎలాగో వైరాగ్యంలోకి వెళ్ళాం, గడ్డం పెంచుకుని వైరాగ్యం వచ్చి వైరాగ్యంలో కలిసిపోవడం. మన ఆప్షన్ ఏంటంటే అభ్యాసం, అంటే ప్రాక్టీస్ చేయి. అందు నేనేమంటానంటే ఓ రోజు నీకు గంటసేపు ఏడ్చే కార్యక్రమం పెట్టుకుంటే ఆ మరునాడు 40 నిమిషాలు పెట్టుకో, ఏడడం మాత్రం ఆపుకో. అలా కొంతకాలం పోయేసరికి అందరినీ బయటపడతావు. అందునే మన వాళ్ళు కాలం అన్ని గాయాలను మానుస్తుందిరా అన్నని కారణం. అందుకే నేను ఏమంటానంటే బీ ప్రాక్టికల్,
బీ ఇన్ ద రియాలిటీ ప్రిన్సిపల్, రియాలిటీ జోన్. ఓకే, నాకు రాలేదు, ఇంత పెద్ద ఎగ్జామినేషను, భారతదేశంలో ఇంతమంది ఎగ్జామ్ రాస్తుంటే నాకు రావాలని రూలే ఉంది అని మళ్ళీ ట్రై చేయాల్సిందే. అయినా ఎంతమంది లేరు అలా ట్రై చేసిన వాళ్ళు. ఒక ఎగ్జామ్ రిజల్ట్ మన గురించి ఇట్ విల్ నాట్ డిఫైన్ అవర్ లైఫ్. అంటే ఇక్కడ మళ్ళీ ఇది భలే కత్తిలాంటి ప్రిన్సిపల్ అండి అది. ఈ ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్లేదు అంటే మోటివేషన్ పోతుంది. అలా అని చెప్పి ఎగ్జామే జీవితం అంటే మొత్తం లైఫ్ అయిపోతుంది. అది తెలుసు. అందుకనే యాక్చువల్లీ నేనేమంటానంటే జీవితం అన్నీ కూడా బ్యాలెన్స్గా ఉండాలండి. ప్రేమ బ్యాలెన్స్డ్గా ఉండాలండి. అతివృష్టి అనావృష్టి అతి సర్వత్ర వర్జయత్. అందులో ఎప్పుడు కూడా అతి ఉండకూడదండి. ప్రేమ కూడా ఎక్కువ ఉండకూడదు, చదువు కూడా ఎక్కువ ఉండకూడదు, నాలెడ్జ్ కూడా ఎక్కువ ఉండకూడదు. ఎంత ఉండాలో అంత ఉండాలి. అందులో ఇంకోటి చెప్తాను, దాన్ని రిలవెన్స్ అనే పదం వాడతాను నేనండి. రిలవెన్స్ అంటే మీకు ఇప్పుడు పుస్తకాలు చదవాలి, పుస్తకాలు చదివితే జీవితం బాగుపడుతుంది అని అంటారు చాలామంది. నేను అలా అన్నండి, నీ కెరీర్ కనుక పుస్తకాలు చదివితేనే బాగుపడే కెరీర్ అయితే చదువు. ఆటో వాళ్ళ పొద్దునే లేచి పుస్తకాలు చదువుతానంటే ఎట్లా అండి? హీ షుడ్ డ్రైవ్ అదే ఆటోతో వెళ్ళాలి కదా. కష్టం తెచ్చుకోవడం కాదు, చెప్పే విధానం కూడా చాలా మటుకు ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్. సో అందుకు నేను ఏమంటానంటే ఏ సూత్రమైనా కూడా అది ఎంత అనేది రిలవెన్స్ మీద ఆధారపడి ఉంటుందండి. ఆ రిలవెన్స్ అనేది అర్థం చేసుకోగలిగితే, రిలవెన్స్ అండ్ రిలేటివ్ అనే 2 పదాలు ఉంటాయండి. సైకాలజీలో, ఫిలాసఫీలో కూడా చెప్తారండి. రిలేటివ్ అంటే రిలవెన్స్ అంటే నేను చెప్పానండి, అది అవునా కాదా, తగినదా కాదా అనేది. ఇది తగినదా కాదా అని అర్థం చేసుకోగలగడం అనేది అనేకమైన రూపాల్లో మనం చూస్తామండి. ఉదాహరణకి ఉమెన్ డ్రెస్ ఎలా వేసుకోవాలి, తగినదా కాదా. పార్టీకి వెళ్తోందండి, క్లబ్కి వెళ్తోందండి, పబ్కి వెళ్తోందండి కాబట్టి పట్టుచీర కట్టుకోమన్నానండి మా అమ్మాయిని, రాంగ్. పెళ్ళికి వెళ్తోందండి మా అమ్మాయి, అక్కడ పట్టుచీర కాకుండా మోడర్న్ డ్రెస్ వెళ్తానంటుందండి, రాంగ్. రిలవెన్స్ అండి, ఇది రైటే అది రైటే. రిలవెన్స్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. రిలేటివ్ అంటే ఏంటంటే ఈ ప్రపంచం అంతా కూడా సాపేక్షం అంటాం తెలుగులో, కంపారిటివ్గానే ఉంటుందండి. ఏది అన్కంపారబుల్గా ఉండదండి. మీరు ఏదైనా ఒకటి చెప్పాలి అంటే, ఉదాహరణకి నేను మీకు పుణ్యం అనే పదం వాడానండి. అనగానే మీకు పుణ్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ద బెటర్ వే ఏంటంటే పాపం కానిది. సో ఐఎమ్ కంపేరింగ్ విత్ పాపం, మరణము, జీవితము, ఈ మంచి చెడ్డ, ఎనీథింగ్ అని చెప్పి రిలేటివ్ అండ్ రిలవెన్స్ అనే రెండింటినీ అర్థం చేసుకున్న వాళ్ళు జీవితంలో ఆనందంగా ఉంటారండి. అందుకని నువ్వు ఎక్కడున్నావు, రిలవెంట్ అంటే తగినదా కాదా, రిలేటివ్ అంటే చేయచ్చా చేయకూడదు అలాంటివి. ఈ రెండింటితో పాటు మూడోది ఉందండి, అదేంటంటే ఎటర్నల్ అంటాను. ఎటర్నల్ అంటే శాశ్వతం. అంటే చెప్పడం చాలా కష్టం కానీ చాలా సింప్లిఫై చేసి చెప్తానండి. చరిత్రలో ఇన్ని వేల సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ క్రీస్తు పూర్వం సోక్రటీస్ గురించి ఇవాళ మాట్లాడుతున్నామండి. అది ఎటర్నల్ అంటే అది. ఓకే, గెటింగ్ ఇట్. నువ్వు బతుకుండగానే బతుకుతావా, సచ్చాక కూడా బతుకుతావా అనేది పాయింట్. ఇంతకుమించి ఏమీ లేదు, ఇంతకుమించి ఏం లేదు. అందులోనే ఇంకోటి కూడా ఉంది, ఎటర్నల్లోనే ఇంకోటి కూడా ఉంది. అదేంటి అంటే నాన్ ఆబ్జెన్స్ అన్నారండి. నాన్ ఆబ్జెన్స్ అంటే అర్థం ఏంటంటే, నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు నన్ను పొగుడుతాను, నేను మిమ్మల్ని పొగుడుతాను. ఎందుకంటే ఇద్దరం పక్క పక్కన ఉన్నాం కాబట్టి. ఆబ్జెన్స్, నా ఆబ్జెన్స్లో, నా ప్రెజెన్స్లో ఏదో నాన్ ఆబ్జెన్స్ అంటే నేను లేనప్పుడు. దాన్ని యాక్చువల్గా కొంచెం పెద్ద ఫిలాసఫీ అండి ఇది. దాన్ని మామూలుగా అయితే నాన్ ప్రెజెన్స్ అనాలి, మామూలుగా అయితే నేను లేనప్పుడు ఉంది. కానీ నాన్ ఆబ్జెన్స్ అనే పదం వాడతారు. సరే, ఫిలాసఫీలో దాని గురించి ఎప్పుడైనా మనం ప్రత్యేకంగా మాట్లాడచ్చు. ఇంకొకటి కూడా ఉందండి, అదేంటి అంటే దాన్ని నేను ఏర్పరచుకున్నది, నువ్వు ఎప్పుడూ కూడా తూకం వేస్తూ ఉండాలండి. ధర్మబద్ధము, తూకబద్ధము అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎక్కడ ఏ కోణంలో ఎప్పుడైనా సరే నలుగురు మెచ్చుకునేలా నీ మాట తీరే కానీ నీ ప్రవర్తన కానీ ఉండాలి. సో దీంట్లో మారల్స్ అండ్ ఎథిక్స్కి మనం కట్టుబడి ఉండడం అనేది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా అందునే సివిల్ సర్వీసెస్ పేపర్లో 4th పేపర్ ఎథిక్సే.